హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కి ముందే అశ్విన్ గారు ఒక మార్క్ ఆక్షన్ నిర్వహించారంట. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో ఈరోజు వీడియోలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మెగా ఆక్షన్కి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఉంటే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కి బీసీసీఐ రంగం సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అశ్విన్ గారు మార్క్ ఆక్షన్ను నిర్వహించారు. అలాగే చెన్నై ఆటగాళ్లు అతనితో పాటు సిఎస్కే ఫ్యాన్స్ కూడా అతనికి సాయం చేశారు. అలాగే మార్క్ ఆక్షన్లోని ఆక్షనర్గా కూడా అశ్విన్ గారే ఉన్నారు. అశ్విన్ గారు మెగా ఆక్షన్ సంబంధించి ఒక 20 మంది ప్లేయర్లు మాత్రం తీసుకున్నారు. అందులోని ఇండియన్ ప్లేయర్స్ అలాగే ఫారినర్ ప్లేయర్స్ సంబంధించి మాత్రం వీడియో చేశారు. ఈ వీడియో సంబంధించి స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ గారిని పంజాబ్ కింగ్స్ 20.50 లక్షలకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ వదిలేసిన జార్జ్ బట్లర్ను గుజరాత్ టైటన్స్ 16 కోట్లకు కొనుగోలు చేసింది. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన కనీస రబాడాని పంజాబ్ కింగ్స్ 10 కోట్లకి కొనుగోలు చేసింది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ గారిని 18 కోట్లకి కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అయిన మ్యాక్స్వెల్ ను పంజాబ్ కింగ్స్ 9.50 లక్షలకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ దీపక్ చాహర్ ను 5.50 లక్షలకు కొనుగోలు చేసింది. కేకేఆర్ ఫ్రాంచైజీ మళ్ళీ శ్రేయస్ అయ్యర్ ను 9.50 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే లక్నో సూపర్ జైంట్స్ డేవిడ్ మిల్లర్ ని 8 కోట్లకి కొనుగోలు చేసింది. పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం కార్డు ద్వారా అక్షదీప్ ను 13.50 లక్షలకు కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్ ఫ్రాంచైజీ మిచెల్ స్టార్క్ ను 14 కోట్లకి కొనుగోలు చేసింది. అలాగే సిఎస్కే ఫ్రాంచైజీ అశ్విన్ ను 8.50 లక్షలకు కొనుగోలు చేసింది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.